హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరి ఇంకా బెల్లంతో కొబ్బరి లడ్డూలు చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. నేను ముందుగా 2 కొబ్బరికాయలని పగలు కొట్టి కొబ్బరిని తీసి మిక్సీలో వేసి మిక్సీ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి తురుముని 2.5 కప్పుల వరకు తీసుకున్నాను. కాయ చొప్పున అయితే 2 కాయలు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 2.5 కప్పుల బెల్లం కూడా తీసుకోవాలండి. ఈ బెల్లాన్ని ఒక ప్యాన్లో వేసి బెల్లం కరగడానికి 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేయాలండి. వాటర్ వేసిన తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి కలుపుతూ. చూడండి, ఇలా పొంగు వచ్చే వరకు మనము కరిగించుకోవాలండి బెల్లాన్ని. పాకం ఏమీ అవసరం లేదండి. ఇలా కొంచెం కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలండి. కొబ్బరి లడ్డూలు హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడతాయి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో 2.5 కప్పుల కొబ్బరి తురుమును కూడా పచ్చి కొబ్బరి తురుమండి వేసేసి ఒకసారి అంతా కలిపేయాలండి. ఈ కొబ్బరి లడ్డూలు డైలీ ఒకటి తింటే జుట్టు బాగా పెరుగుతుందండి. పిల్లలకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పెద్దలు కూడా ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాసింగ్ కూడా అవుతారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, కొంచెం కొంచెంగా ఇలా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. బెల్లం పాకంలో కొబ్బరి ఉడకడం వల్ల బెల్లం పాకం అనేది కొబ్బరికి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఫస్ట్ మనం కొబ్బరి తురుము వేసినప్పుడు కొంచెం లూజ్గా అయినట్టు ఉంటుందండి. పర్వాలేదు, కొబ్బరి ఉడుకుతూ ఉంటే గట్టి పడుతుందండి. ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలండి. చూడండి, మనము గట్టిపడిన తర్వాత ఇలా చేత్తో ఉండలా చేసుకుంటే ఉండలా రావాలండి. అంతవరకు మనము ఈ పచ్చి కొబ్బరిని ఉడికించాలండి. ఇలా మొత్తం అంతా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్స్ ఇలాచీ పౌడర్ని కూడా వేసి ఒకసారి అంతా కలిపేయండి. అప్పుడు ఇంకొంచెం దగ్గర పడుతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొంచెం దగ్గరగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి. ఈ లడ్డూలు 20 రోజుల వరకు బయట నిల్వ ఉంటాయండి. డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం ఇలా ఉండల్లా చుట్టుకోవాలండి. చూడండి, చూడటానికి మంచి రంగుతో చూస్తేనే నోరూరిపోయేలా ఉన్నాయి కదండి. వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.